నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన భారత రాజ్యాంగం మహోన్నతమైంది. రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 26 నుండి 28 వరకు భారీ వర్షాలు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నంబర్ 0877223607 పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల మఠాలపై కామన్ కమిటీ ఏర్పాటు శుభ పరిణామం. టీటీడీఓ శ్యామలారావుకి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలియజేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. కార్మిక కర్షక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నా విజయవంతం. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మిక వర్గం ధన్యవాదాలు తెలిపిన నాయకులు. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగమని, రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, సదరు మార్గదర్శకాల మేరకు అధికారులందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలన్న సూచనల మేరకు కలెక్టర్ జేసీ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శమైన మన రాజ్యాంగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాలం మన ప్రజలందరి మదిలో ఉన్నారని అన్నారు. పలుమార్లు మేధోమథనం అనంతరం రాజ్యాంగం రూపొందించారని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈ రోజున 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తుంచుకుని ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మొదలుపెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. కాలానుగుణంగా మన రాజ్యాంగంలో సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజాసేవలో రాజ్యాంగ స్ఫూర్తిగా పనితీరు ఉండాలని, పేద ప్రజల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి, అభివృద్ధికి మనస, వాచ, కర్మణ బాధ్యతగా అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రతి పదం ఒక ఉన్నతమైన ఆశయాన్ని సూచిస్తుందని తెలిపారు. జేసీ మాట్లాడుతూ, రాజ్యాంగ ప్రవేశిక ఆమోదం పొందిన నేటి రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజాసేవలో భారత రాజ్యాంగ స్ఫూర్తి అమలుకు అన్ని స్థాయిల్లో అధికారులు పనిచేయాలని, మన దైనందిన జీవితంలో రాజ్యాంగ స్ఫూర్తితో జీవించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, రాజ్యాంగ ప్రవేశిక దినాన్ని మన జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నవంబర్ 26నే అందజేశారు. ఓకే, రాజ్యాంగం. కానీ 2 నెలల తర్వాత, అంటే జనవరి 26, 1950, ఇన్ఫాక్ట్ నవంబర్ 26, 1949కే అందజేసి ఉన్నారు. కాకపోతే 1929 లాహోర్లో, అప్పుడు యూనిఫైడ్ ఇండియాలో లాహోర్లో పూర్ణ స్వరాజ్ దివాస్ జనవరి 26వ తారీఖున చేశారు. సో దాన్ని పురస్కరించుకొని మనకి జనవరి 26th సిగ్నిఫికెన్స్ కోసం ఆ రోజు రిపబ్లిక్ డే కింద ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, స్పీకర్ గారు, ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ఆనరబుల్ ఎంపీస్ కూడా ప్రియాంబుల్ చదివి దాంట్లో కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని మనందరికీ కూడా తెలియజేయపరుస్తున్నారు.
ఏంటంటే కొత్త జనరేషన్ వీళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ మియర్ ఏదో హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కిందనే అయిపోకూడదు అనేది కూడా ముఖ్య ఉద్దేశం. అప్పుడు ఫోర్ ఫాదర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళంతా కష్టపడి ఇందులో ఎవ్రీ వర్డ్ ప్రియాంబల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ చాలా డిస్కషన్స్తో పెట్టింది. కొన్ని 1950లో కొన్ని వచ్చాయి. సబ్సిక్వెంట్గా సోషలిస్ట్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సోషలిస్ట్ అనే వర్డ్ సబ్సిక్వెంట్గా యాడ్ చేశాం. తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ప్రియాంబల్ ఈజ్ వెరీ critical, very relevant in today's day-to-day, not only administration, in everything. So, మనం కూడా ఇది ఏదైతే ప్లెడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక మియర్ ప్లెడ్జ్ అని కాకుండా వీ షుడ్ స్ట్రైవ్ టు అచీవ్. ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయటంలో ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో మనం ప్రపంచంలో అత్యున్నత భారత రాజ్యాంగం మార్గదర్శకాలతో అందరికీ సమన్యాయం అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ మౌర్య పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని అన్నారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అందరికీ సమన్యాయం జరిగేలా రాజ్యాంగం రూపొందించారని అన్నారు. ఆయన చిరస్మరణీయులని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివాస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈ రోజున 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడి అమలు చేసేందుకు మొదలు పెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, అనిల్ కుమార్, అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఆఫ్ ఇండియా వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 26 జనవరి 1950న కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ అందరికీ ప్లెడ్జ్ చేపించడం జరిగింది. అదే కాకుండా సిటిజన్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మన ముఖ్యంగా ప్రియాంబుల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ సిటిజన్స్తో సహా అంత స్టాఫ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పని ఏదైతే చేస్తామో ఇవన్నీ వాల్యూస్ మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మనకి రైట్స్ ఎంత ఇంపార్టెంటో సో సిటిజన్స్లో మనం డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్గా చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో మనం ప్రజలు వచ్చినప్పుడు ఈ ఈక్వాలిటీ, జస్టిస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా ఇంటిగ్రిటీతో చేయాలనేసి ఈ ప్లెడ్జ్ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ, పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం బలపడి ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ సూచనలు దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలో డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు కొనసాగించాలని, సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాల్లో పర్యటించి డ్రైనేజీలు ఎక్కడైనా బ్లాక్ అయినా వాటిని క్లియర్ చేయడం, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్నారు.
అధికారులందరూ 24/7 వారి ప్రధాన కార్యాలయం నందు అందుబాటులో ఉండాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వర్షాల సమయంలో చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కాజ్వేలపై నీరు ప్రవహిస్తూ ఉంటే దాటడానికి అనుమతించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మరియు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా సహాయం, సమాచారం కోసం కింది నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 0877223607, గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 08624252807, సూలూరుపేట ఆర్జీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 08623295345, తిరుపతి ఆర్జీఓ కంట్రోల్ రూమ్ నంబర్ 7032157040, శ్రీకాళహస్తి ఆర్జీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 8555003504. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగళవారం చంద్రగిరిలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూలమట్ల బాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగానిది కీలక పాత్రని, అత్యున్నత విలువలతో కూడుకున్న రాజ్యాంగం దేశ ప్రజలందరూ సమానమేనని, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలతో కుల, మత, భాష, లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా జీవించే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అయితే నేడు రాజ్యాంగం అందించిన ఫలాలు పూర్తి స్థాయిలో పేదవారికి అందడం లేదని, రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదలకు అందించిన రాజ్యాంగాన్ని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షులు జయదేవ్, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేష్ రెడ్డి, తిరుపతి రూరల్ మండల వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశానికి ఒక స్వరూపం వచ్చినటువంటి రోజు. భారత ప్రజలు అట్టడికి ఉన్నటువంటి వర్గాల ప్రజలు, ఓటు హక్కు లేనటువంటి ప్రజలు, దేశంలోనే జనాభా లెక్కలు లేనటువంటి ప్రజలు ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా పొందినటువంటి రోజు. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉంది. అదేవిధంగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి మాన్యవారి కాంశీరాము అంబేద్కర్ వారసునిగా బయటకు వచ్చి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. ఆ బహుజన్ సమాజ్ పార్టీకి భారత రాజ్యాంగాన్ని ఒక మేనిఫెస్టోగా పెట్టుకున్నటువంటి ఈ భారతదేశంలో ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రాజ్యాంగము ఈరోజు 70 సంవత్సరాలుగా మనం రాజ్యాంగాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నాము. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వాన్ని అందించినటువంటి ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు నివాళులర్పిస్తూ ఈ పండుగని భారతదేశం వ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా 2015 సంవత్సరం నుంచి ఇది న్యాయ దినోత్సవంగా ఉన్నటువంటి ఈ రోజుని ప్రధాని మోడీ ఆ రోజు అంబేద్కర్ యొక్క శంకుస్థాపన విగ్రహ స్థాపన కోసం భూమి పూజ చేస్తూ ఈ రోజుని మనం ఈ దినోత్సవాన్ని 2015 నుంచి జరుపుకుంటున్నాము. తిరుపతి నగరంలోని ప్రధాన వీధులు, సందుల్లోని రోడ్లలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా పూడ్చాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని అన్నమయ్య కూడలి, రైతు బజారు, ఎంఆర్పల్లి, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఆర్సీ రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, రోడ్లపై ఉన్న గుంతలను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల గుంతలు ఉండటం, మురుగునీరు రోడ్లపైకి వస్తూ ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రధాన వీధులు, సందుల్లో గల రోడ్లలో గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పలుచోట్ల ఉన్న చెత్త కుప్పలను తొలగించాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. మురికి నీరు రోడ్లపైకి వస్తున్నాయని వెంటనే వాటిని అరికట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. అనంతరం ఈఎస్ఐ వద్ద గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న టిఫిన్ను పరిశీలించారు.
పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అన్నారు. రాలిచెరువు రోడ్డులోని రైతు బజార్ను పరిశీలించి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులు తిరుమల మఠాలలో ఎదుర్కొంటున్న సమస్యలను టీటీడీ ఈవో దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి అడిషనల్ ఈవో ద్వారా కామన్ కమిటీని నియమించడం కొన్ని మఠాలలో జరుగుతున్న దోపిడీకి ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తూ టీటీడీ ఈవో శ్యామలారావుకి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల కొండపై ఉన్న సుమారు 34 మఠాలలోని కొన్ని మఠాలు ప్రైవేటు వ్యాపార సంస్థలుగా మారిపోయి అద్దె గదుల ధరలలో పెళ్లిళ్ల సీజన్లో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నాయని గత నెల 22వ తేదీ టీటీడీ ఈవో శ్యామలారావుని నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని స్పందించిన ఈవో తిరుమల అడిషనల్ ఈవోకి తిరుమల మఠాలలో అద్దె గదులు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు, భక్తుల నుంచి ఎలా శుభకార్యాలకు వసూలు చేస్తున్నారు అన్నదాని మీద అడిషనల్ ఈవో, చీఫ్ ఇంజనీర్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ ఈవో, పంచాయతీరాజ్ డిఎఫ్ఓలను సమగ్ర దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి 21వ తేదీ టీటీడీ తిరుమల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పంచాయతీరాజ్, హెల్త్ ఆఫీసర్, విజిలెన్స్ వింగ్, ఇంజనీరింగ్ శాఖలతో పాటు తిరుమలలోని 5 మఠాలు, వైకానస ఆశ్రమం, మౌనస్వామి మఠం, వాసవి భవన్, రాఘవేంద్ర స్వామి మఠం, అహోబిలం మఠం నుంచి ఒక్కొక్కరి చొప్పున ప్రతినిధులతో కూడిన కామన్ కమిటీ త్వరలో సమావేశమై తిరుమలలోని 34 మఠాలలో ఏ ప్రాతిపదికన గదులు ధరలను నిర్ణయించారు అన్నదానిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరడం శుభ పరిణామమన్నారు. తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయండి. ఆ మఠాలలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని మఠాలైతే వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టీటీడీ ఈవో గారిని నేను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది 22వ తేదీ. వాళ్ళు సానుకూలంగా స్పందించి టీటీడీ ఈవో శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి, అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతూ ఉంది, టీటీడీ మఠాల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి. కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ టీటీడీ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పంచాయతీరాజు, హెల్త్ ఆఫీసరు, విజిలెన్స్ వింగు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు, ఒక 5 మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె గదులు ఇస్తున్నారు, కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభ పరిణామం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమల కొండ మీద నిత్య కళ్యాణం, పచ్చతోరణం, స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలనుకుంటారు తమ బిడ్డలకి. అలాంటప్పుడు మఠాలని వాళ్ళు ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని మఠాలు వాళ్ళు చెప్పిందే విధంగా ఈ ధరే మేము ఇస్తాము, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మేము అన్నీ కూడా ఒక ప్యాకేజీ కింద మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్బంధంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా శ్యామలరావు గారికి చెప్పాను. ఈవో గారు స్పందించి ఈరోజు కామన్ కమిటీని అడిషనల్ ఈవో గారు ఆదేశించడం చాలా శుభ పరిణామం. టీటీడీలోని మఠాల ప్రక్షాళనకు ఈరోజు సమయం ఆసన్నమైంది. నేను శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొండపైన ఉన్నటువంటి మఠాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ, అదేవిధంగా కొంతమందికి అన్నదానాలు చేయాలి, సామాన్య భక్తులకి సరసమైన ధరలకి నాణ్యమైనటువంటి గదులు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏ ప్రాతిపదికన ఒక రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏసీ పెడితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు తిరుమల అడిషనల్ ఈవో గారు ఆదేశించి త్వరలో కూడా కామన్ కమిటీ మీటింగ్ జరగబోతోంది. టీటీడీలోని తిరుమల కొండపైన ఉన్నటువంటి మఠాలలో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతం బయటికి రాబోతోంది. ప్రక్షాళన ప్రారంభమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను శ్రీవారి భక్తుడిగా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అసంపూర్తిగా ఉన్న గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మే నెలలోపు ఆలయ మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని, జాతరలోగా గంగమ్మ ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తెస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో గంగమ్మ ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నిధులతో పాటు టీటీడీ సహకారం ఉందని, గంగమ్మ ఆలయ అభివృద్ధికి ప్రజలు విరాళం అవసరమన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ పాలక మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ ఎందుకు అసెంబ్లీకి రాలేదని, జనం అసహ్యించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారని అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పరిశీలించారు. మనకు తిరుపతిలో ఇది పెద్ద గంగమ్మ స్వయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు కింద వెలిసి ఉన్నాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము అందరం భుజస్కంధాల పైన వేసుకొని భక్తులను కూడా కోరిక వాళ్ళందరూ పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు టీటీడీ నిధులతో కూడా కొంత చేశారు. ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేమే ఏదైతే ఈ గుడికి మా డబ్బులు ఎండోమెంట్ తిరుమల దేవస్థానం డబ్బులు వచ్చింది, ఆ డబ్బులను పూర్తిగా చేసి ఫ్లోరింగ్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి చేస్తామనేసి కూడా ఉంది. ఒక గుడికి మాత్రం కొంత అవసరాలు ఉన్నాయి. ఒక 20 లక్షలు 30 లక్షలు కాంపౌండ్ వాళ్ళకి 1.5 కోటి 2 కోట్ల కాంపౌండ్ వాళ్ళకి అవసరం వస్తూ ఉంది. అవన్నిటినీ కూడా డొనేషన్ రూపంలో భక్తుల కానుకల రూపంలో ఇవన్నిటి కూడా ఎండోమెంట్ సహకారం తీసుకొని పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి దీనికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయాలని కూడా కోరేదానికి మేమందరం ఇప్పుడు కమిటీలో ఉన్న పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి ముందు కూడా మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తిరుమల వాసుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఒప్పించి ఇది ఉచిత దర్శనం భక్తులకు తిరుమలలో నివసిస్తున్న నివాసులకు ఉచిత దర్శనం ప్రతి నెల ఒక మంగళవారం ఉచితంగా దర్శన భాగ్యం కూడా కల్పించారు. వారికి మనస్ఫూర్తిగా కూడా ఒక పక్క ముఖ్యమంత్రి గారికి, రెండో పక్క ఉప ముఖ్యమంత్రి గారికి, బోర్డు చైర్మన్ గారికి, ముగ్గురికి కూడా ఈఓ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు, రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా నాయకులు మాగంటి గోపాల్ రెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రామిశెట్టి వెంకయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 500 జిల్లా కలెక్టర్ కార్యాలయంల వద్ద ఈ యొక్క మహాధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కార్మిక కర్షక ప్రజానికానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమైనదని, ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఢిల్లీ మహానగరంలో రైతాంగం నిర్వహించిన పోరాటానికి తలవంచి తప్పు చేశారని క్షమాపణలు చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పిన మోదీని రైతులు ఎప్పటికీ నమ్మరని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కోసం కుట్రలు కుతంత్రాలతో అమ్మకానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఐఎఫ్టియు నాయకులు వెంకటరత్నంలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలతలు మాట్లాడుతూ నోరు మాట్లాడుతోంది, నుసురు ఎక్కిరిస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా కనిపిస్తోందన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని, మేము అధికారంలోకి వస్తే మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రవి, శివ, కేవై రాజా, వైఎస్ మణి, సిహెచ్ శివకుమార్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలపై
500 జిల్లాల్లో దేశం అంతా కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నీ విధానాలు మార్చుకోకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లలో అదానీ అంబానీలకి కార్పొరేట్లకి 19 లక్షల కోట్లు పన్నుల రాయితీలు, బ్యాంకుల రుణాలు మాఫీలు అనేక రూపాల్లో చేయడం అనేటువంటి జరిగింది. రెండో వైపున కార్మిక వర్గం మీద ధరలు విపరీతంగా పెంచి ప్రజల మీద పన్నులు పెంచి భారాలు పెంచడం అనేటువంటి జరిగింది. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని మత వైద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రాగలని అనుకుంటున్నాను. ఇది శాశ్వతం కాదు. ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకో. అంబానీ అడ్డంగా కన్నంలో దొరికిపోయినటువంటి గజ దొంగ అటువంటి అదాని నేను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అడుగుతున్నాం. సెకీ కేంద్ర ప్రభుత్వం మీరు విద్యుత్ సరఫరా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి అదాని ద్వారా అదాని యొక్క విద్యుత్తుని కొనాలని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో సహా అవినీతి పారం కావడం జరిగింది. జగన్ తో సహా రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోవడం అనేటువంటి జరిగింది. ఇలాంటి అవినీతి పరులందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు అనేటువంటి తీసుకోవాలి. తిరుమల పారిశ్రామికవేత్త రాము రాయల్ జన్మదిన సందర్భంగా ఆయన మిత్రులు తిరుపతి నగరంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్ వద్ద 2000 మంది పేదలకు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే నగరంలో రైల్వే కాలనీ బైరాగిపెట్టడ మాతృశ్రీ అనాథ పిల్లలకు, అలాగే జీవకోన శివాలయం ఆటో స్టాండ్, తుడా క్వార్టర్స్ వృద్ధాప్య వృద్ధులకు, పేదలకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవకు అంకితమైన రాము రాయల్ ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ఉన్నత స్థానానికి చేరాలని కోరారు. మా అందరి శ్రేయోభిలాషి రాము గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రుయా హాస్పిటల్ దగ్గర 1000 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం. అలాగే బైరాగపట్టిన మాతృత్వ పిల్లల సంరక్షణ కేంద్రాలయంలో మాంసాహార భోజనం ఏర్పాటు చేశాం. దాని తర్వాత జీవకోన ఆటో నగర్ దగ్గర 1000 మంది పైగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అభయ క్షేత్రంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడ కూడా అన్నదానం చేశాం. ఈ చలికాలంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది అనాథులు రోడ్డు పైన పడుకొని ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని 300కు పైగా బెడ్షీట్లు, రగ్గులు, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలను మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు అందరికీ తెలిసిందే, రాము రాయల్ అతని సోదరుడు ప్రవీణ్ రాయల్ వ్యాపార సామ్రాజ్యంలో 300 కుటుంబాలకి పైగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఈ జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో, ప్రస్తుత పరిస్థితులలో కూడా వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా. ఇలాంటి సందర్భంగా నేను చెప్పడం ఏమంటే, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీ వెనకాల మేము ఉంటామనేసి, మీ అడుగు జాడల్లో మేము నడుస్తామనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాము రాయల్. జై పిఆర్. సోదరుడు, మిత్రుడు, ఆప్తుడు రాము రాయల్కి జన్మదిన శుభాకాంక్షలు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో యువత పెద్ద ఎత్తున వచ్చి ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇలాగే హాస్పిటల్ దగ్గర మరియు మా చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాల్లో రాము రాయల్ పేరుతో వాళ్ళ సోదరుడు ప్రవీణ్ రాయల్ పేరుతో అన్నదానం చేయడం జరుగుతున్నది. తిరుపతి యువతకి, చాలామంది యువతకి చాలా వాళ్ళకు ఆదరణగా నిలుస్తున్న రాము రాయల్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరికీ ఈ రోజు ఒక పండుగ లాంటిదని అన్నారు. బ్రిటిష్ ముస్కరులు మన దేశ సంపదను దోచుకు వెళ్లటమే కాక మనకు స్వేచ్ఛ స్వతంత్రాలను కూడా లేకుండా చేశారని అన్నారు. ఎంతో మంది ప్రాణాలు అర్పణతో మన దేశానికి స్వాతంత్రం వచ్చాక మన పరిపాలన, మన చట్టాలు రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ ఈ నెల 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించడం ప్రకారం 1950 జనవరి 26వ తేదీ నుండి దేశ ప్రజలందరి హితం కోసం అమలు చేస్తూ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ప్రపంచ పటంలో మన రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శి శ్రీలేఖ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశానికి శుభదినం.
ఎందుకంటే ఈరోజు భారతదేశం యావత్తు కూడా ప్రతి గ్రామాన ప్రతి పట్టణంలోన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు మనం సంతోష సంబరాలతో జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే భారత ప్రభుత్వ ఆదేశం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం ఇక్కడ తిరుపతి రూరల్ మండలంలోని మన సాయినగర్ గ్రామ పంచాయతీలో మన ఈ వజ్రోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. వాస్తవానికి మనము గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26 జరుపుకుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే మనము ఈ రాజ్యాంగం ఆమోదించిన దినం వచ్చేసి 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీ ఈరోజు దినం. అయితే ఆ రోజు మన అంబేద్కర్ గారు నాయకత్వాన ఈ కమిటీ అంతా కూడా ప్రపంచంలోని దేశాలన్నీ కూడా తిరిగి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం, మరి రాజ్యాంగ సభ ఈ రోజు దినమున 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆ సభ ఆమోదం చేశారు. తర్వాత 1950వ సంవత్సరము జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం. ఆమోదించిందేమో ఈ రోజు దినమున, అమలు చేసిందేమో 26వ తారీఖున. ఇది తేడా అంటాం అన్నమాట. ప్రపంచ ఒబేసిటీ డే సందర్భంగా తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీ శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఒబేసిటీ వల్ల మన దేశంలో అధిక మంది రోగులకు ఎముకలలో కాల్షియం తగ్గి ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడి నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కారణంగా ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ పెరగడం వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారని అన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి BMI పరీక్ష చేసుకున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు ముఖ్యంగా ఆహారంలో కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించి తినడం, వ్యాయామం చేయటం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకోవటం సులభతరం అవుతుందన్నారు. డాక్టర్ సుబ్బనాయుడు మాట్లాడుతూ చాలామంది స్థూలకాయం రోగుల్లో మోకాలు నొప్పున బారిన పడి నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని, మోకాల కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలంటే చాలామంది ప్రజల్లో అపోహాలు ఉన్నాయని అన్నారు. మోకాల నొప్పులు వచ్చినట్లయితే ముందుగా డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే పరీక్షలు చేయించుకుని ఎముకలు అరుగుదల అయినట్లయితే ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా ఎటువంటి వారికి ఆపరేషన్ అవసరమంటే ఇంట్లో చిన్న పనులు చేసుకోలేని వారికి, నొప్పి భరించలేక రోజు మందులు తినేవారికి, అదేవిధంగా మోకాలు కీలు అరుగుదల ఎక్కువై 4th స్టేజ్కు వెళ్ళినట్లయితే ఈ మోకాల కీల మార్పిడి ఆపరేషన్ అవసరం అన్నారు. ఒకప్పుడు మోకాల కీల మార్పిడి, తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అంటే చాలా మంది ప్రజలలో అపోహలు ఉండేవని, ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి ఇంజెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉందని అన్నారు. ఒకసారి మోకాల కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసుకున్నట్లయితే నడవడానికి చాలా సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బనాయుడు, డాక్టర్ విజయభరత్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి సంబంధించిన అంటే ఒబేసిటీ వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కానీ, తుంటి నొప్పులు కానీ వచ్చే సమస్యలకి ఆపరేషన్ గురించి చెప్తున్నాము. అంతేకాకుండా ఈ ఒబేసిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది. ఇండియాలో కూడా ఈ మధ్య పర్సంటేజ్ పెరిగారు. దీనికి ముఖ్యంగా ఒక చిన్న పరీక్ష ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఇది అంటే మామూలుగా అందరికీ 30-35 లోపల ఉండాలి. మోర్ దెన్ 35 ఉండేవాడిని మైల్డ్ ఒబేసిటీ అంటారు. దానికంటే ఎక్కువ ఉండేవాడిని మార్బిడ్ ఒబేసిటీ అంటారు. దానికి ఎక్కువగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ మాడిఫికేషన్ అంటే కార్బోహైడ్రేటు బాగా తగ్గించి, నూనె పదార్థాలు తగ్గించి, ప్రోటీను, ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉండే డైటు, జీవన శైలిలో మార్పులు అంటే రోజు వ్యాయామం చేయడం, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడడం, ప్రాపర్ స్లీప్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ బరువును తగ్గించుకోవచ్చు. వీళ్ళు రోజు కనీసం 1 గంటన్నర నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి. ఈ ప్రాపర్ స్లీప్, 8 hours స్లీప్, సింపుల్ ప్రిన్సిపల్ ఈజ్ 8 hours వర్క్, 8 hours రెస్ట్, 8 hours స్లీప్. ఇది ఫాలో అయితే చాలా వరకు చాలా జబ్బుల్ని
షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ అన్నీ తగ్గించుకోవచ్చు. మనకి మెయిన్ ఆర్థో రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులకు దారితీస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. జాయింట్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఈ జాయింట్ అరిగిపోయినప్పుడు వీళ్ళు నడవడం అనేది తగ్గిస్తారు. నడవలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళ బరువు అనేది ఇంకా పెరుగుతారు, ఒబేసిటీ అనేది ఇంకా పెరుగుతుంది. సో అప్పుడు ఇటువంటి అనర్థాలన్నిటికీ దారితీస్తుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఇది అలా క్రమేణా పెరుగుతూ 4th స్టేజ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మనం మెడిసిన్స్ ఉపయోగించో లేకపోతే చిన్న ఎక్సర్సైజ్ చేసో దాన్ని తగ్గించడం అనేది చాలా కష్టతరమైన పని. సో ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్జరీ. ఇటువంటి వాళ్ళకి మనం వన్స్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసామంటే ఆ మోకాల నొప్పి అనేది పోద్ది. సో పేషెంట్స్ వాళ్ళు నడుచుకోవడానికి చాలా సులభతరం అవుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆలవార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తిరుచన్నూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 26న మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించామని అన్నారు. ఆ తర్వాత కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారని, ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశామని తెలిపారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారని అన్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారని, ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా అర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవను టీటీడీ రద్దు చేసిందని తెలిపారు. అదేవిధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని అర్జిత సేవలు, కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గౌతమి, డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఆలయ ఆగమ సలహాదారులు మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం మహిసన్నిధత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారి కార్తీక బ్రహ్మోత్సవములు కోయిలాల్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవముగా ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయటకు అనవాయితీగా వస్తున్నది విదితమే. అదే విధముగా ఈ రోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి మొదటి నివేదన అయిన తరువాత అమ్మవారికి ఆలయ శుద్ధి, కోయిలాల్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడింది. అంటే ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిగా ఉండునని అమ్మవారి ఆలయం అంతా కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసి ఈ యొక్క పసుపు, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో గోడలకంతా కూడా గర్భాలయము, ప్రాకారము అంతా శుద్ధి చేయడమైనది. అదే విధముగా మా రేపటి దినము అమ్మవారికి 1,00,000 నామములతో 1,00,000 కుంకుమార్చనతో ప్రారంభమై అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందు తల్లి అమ్మవారిని అనుగ్రహిస్తుంది అనేటువంటి ప్రార్థనతో మనము 1,00,000 కుంకుమార్చనతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభము. కావున భక్తులందరూ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసం అన్ని సౌకర్యములు, తీర్థ ప్రసాద వినియోగములు అన్ని కూడా సక్రమంగా చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉమర్ ఫరూక్ తండ్రి అబ్దుల్ కరీం చికెన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇతను మే నెల 3వ తేదీ 2024వ సంవత్సరం నుండి కనబడటం లేదని పాకాల పోలీస్ స్టేషన్లో మే నెల 15వ తేదీ భార్య తస్లీం బాను ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పంటపల్లి దగ్గర కాయలు కిరణ్ కుమార్ రెడ్డి భూమిని మోహన్ రెడ్డి లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సదరు భూమిలో మే 4వ తేదీ 2024 సంవత్సరంలో ఎలక్షన్ నిమిత్తం లారీలో మద్యం తెచ్చి ఉమర్ ఫరూక్ మరియు ఇద్దరు దింపుతున్నారని పోలీసులకు సమాచారంతో అక్కడికి వెళ్ళగా పోలీసులను చూసి ఉమర్ పారిపోయాడు. అతనితో పాటు ఉన్న ఇద్దరు మద్యం ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవటం జరిగింది. ఈ ఘటనలో ఉమర్ ఫరూక్ పరిగెత్తు వెళ్లేటప్పుడు మోహన్ రెడ్డి తన పొలాలకి అడవి పందులు వస్తున్నాయని కరెంటు పెట్టడంతో ఆ కరెంటు తీగలు ఉమర్ ఫరూక్ కాలుకు తగిలి కరెంటు షాకుతో ఫరూక్ అక్కడికక్కడే చనిపోయాడు. మరుసటి రోజు ఉదయం మోహన్ రెడ్డికి
పొలం వద్దకు వెళ్లి చూసి ఈ విషయం భార్యకు తెలియజేసి ఆమె సహాయంతో ఇద్దరూ కలిసి మృతి చెందిన ఫరూక్ మృతదేహాన్ని తీసుకుని కొద్ది దూరంలో పూడ్చివేశారు. ఆ విషయం ఐడి పార్ట్ పోలీసుల ద్వారా పోలీసు సిబ్బందికి తెలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి నుండి క్లూస్ టీమ్ ఫారెన్సిక్ నిపుణుల సంఘటనా స్థలానికి చేరుకుని మృతునికి సంబంధించిన అవశేషాలను గుర్తించి ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. పాకాల సిఐ మద్దయాచారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా నియమితులైన భాగవతులు శ్రీనివాసులకి బ్రాహ్మణ సమాజం సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రాహ్మణ సమాజం నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన భాగవతులు శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య, చిత్రపు హనుమంతరావు, సిద్ధేంద్ర శర్మ, గుండాల గోపినాథ్, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవులరాజు, పురోహితులు సురేష్ స్వామి, మనోజ్ తదితరులు శ్రీనివాసులకి శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు తెలుస్తూ అందరికీ నా యొక్క పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా బ్రాహ్మణులందరికీ న్యాయం చేస్తాను. అందరికీ అందరికీ తీసుకొస్తాను. తప్పకుండా బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా ప్రెసిడెంట్ భీమాస్ బాలాజీ గారికి, మా సెక్రటరీ అజయ్ కుమార్ గారికి, అలాగే మా బ్రాహ్మణ సమాజం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ముఖ్యంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, అలాగే హనుమంతరావు గారికి, అలాగే సింగంశెట్టి సుబ్రహ్మయ్య గారికి, తెలుగుదేశం పార్టీ లీడరు రాజు గారికి, అలాగే మనోజ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా శిరస్సు నుంచి నమస్కారం తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు తిరుపతి బ్రాహ్మణ సమాజంలో భాగవతుల శ్రీనివాస్ కుమార్ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందుకు వారికి అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ వారు బ్రాహ్మణ సమాజానికి సేవలు చేసి ఎంతమందికి అభివృద్ధి కార్యక్రమాల వారికి ఆకాంక్షిస్తూ వారికి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ మరియు జై భీమ్ ఆర్మీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగానికి కీలక పాత్రని, అత్యున్నత విలువలతో కూడుకున్న రాజ్యాంగం దేశ ప్రజలందరూ సమానమేనని, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆర్థిక సూత్రాలతో కుల, మత, భాష, లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా జీవించే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అయితే నేడు రాజ్యాంగం అందించిన ఫలాలు పూర్తి స్థాయిలో పేదవారికి అందడం లేదని, రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదలకు అందించిన రాజ్యాంగాన్ని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లం మణి, నాగరాజు, పావులూరు నాగరాజ్, బిఎస్ఎన్ఎల్ కారణి భాస్కర్, బిఎస్ఎన్ఎల్ మురళి మస్తాన్, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంబేద్కర్ కూడల వద్ద అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన దళిత సంఘ నాయకులకి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రతి ఒక్కరికి మా జైబీలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం లాగా రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలి. కాబట్టి ఈ రోజు భారతదేశం ఒక పదవికి నాది ఎంత ముఖ్యమో ఒక డిసిప్లిన్ లో పోతుందంటే అది కేవలం రాజ్యాంగం మాత్రమే. మనము చూస్తూనే ఉన్నాము. రాజ్యాంగాన్ని ఆయన కష్టపడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 6 నిమిషాలు కష్టపడి ఈ భారతదేశానికి చక్కని రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. కానీ దాంట్లో ప్రతిఫలాలు ఇంకా దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అశుశ్రుత అంటరాంతనైతేమి ఇంకా వేరని పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కార్తీక మాసంలో నిత్య కళ్యాణోత్సవ ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు.
అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా ఆలయంలోని కోట మండపం వద్ద ఆకాశ దీపంను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు పాల్గొని ఆవిష్కరించారు. వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తూ ఉండగా పౌరోహితులు అర్ధగిరి స్వామి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ సురేష్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రంగినేని చెంగయ్య నాయుడు, పలువురు పట్టణ ప్రముఖులు, దాఫేదర్ దామోదర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో కార్తీక మాసం ప్రదోషనంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకోరోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రాత్రి కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోషనందమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి దీపధూప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోషనందపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 6వ రోజు 1,00,000 బిల్వ, 1,00,000 కుంకుమార్చన అర్చనను ఆలయ అధికారులు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 6వ రోజు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనను శాస్త్రోక్తంగా గణపతి పూజావచనం, దీపధూప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఆలయ అధికారులు సంయుక్తంగా 1,00,000 బిల్వ, 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని రాజేష్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లోకేష్ రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన భారత రాజ్యాంగం మహోన్నతమైంది. రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 26 నుండి 28 వరకు భారీ వర్షాలు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నంబర్ 0877223607 పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల మఠాలపై కామన్ కమిటీ ఏర్పాటు శుభ పరిణామం. టీటీడీఓ శ్యామలారావుకి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలియజేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. కార్మిక కర్షక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నా విజయవంతం. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మిక వర్గం ధన్యవాదాలు తెలిపిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.